హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మొత్తానికైతే బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అయితే ఈరోజు స్టార్ట్ అవ్వబోతుందన్నమాట. ఒక హాఫ్ అన్ అవర్ క్రితం అయితే దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయిపోయింది. మరి ఆ ప్రోమో ఎలాగుంది, అలానే ఈసారి హౌస్‌లోకి వచ్చే కంటెస్టెంట్స్ లిస్ట్ అనేది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. ఇంతకుముందు ఒక వీడియో చేసిన. సో 14 మెంబర్స్ అయితే హౌస్‌లోకి వస్తారనమాట. సో ఫస్ట్ ఆ కంటెస్టెంట్స్ ఎవరనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. సో ఫస్ట్ మొత్తం 14 మెంబర్స్ చెప్పాగా మనకు కపుల్‌గా ఎంట్రీ ఇస్తారనమాట. సో 14 మెంబర్స్ అంటే 7, 7 అనమాట. సో 7 మెంబర్స్ ఏమో బాయ్స్, అలానే 7 మెంబర్స్ గర్ల్స్ అనమాట. ఇలా సో మేల్ కంటెస్టెంట్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఆదిత్య ఓం, పృథ్వీరాజ్, నిఖిల్ మలియక్కల్, నాగ మణికంఠ, అభయ్ నవీన్, ఆర్జే శేఖర్ భాష, నబిల్ అఫ్రీది. సో ఈ 7 మెంబర్స్ ఏమో మేల్ కంటెస్టెంట్స్ నుంచి. ఇంకా మిగతా 7 మెంబర్స్ ఫీమేల్ కంటెస్టెంట్స్ ఎవరెవరంటే యష్మి గౌడ, బెజవాడ బేబక్క, విష్ణుప్రియ, ప్రేరణ కంబం, ఆకుల సోనియా సింగ్, కిరాక్సిత నయనిక. సో ఈ 14 మెంబర్స్లో మనం మాట్లాడుకున్నాము, ఇంతకుముందుకు ప్రిడిక్ట్ చేసినాము. బట్ అందులో ఆల్మోస్ట్ అయితే ఒక 80% కంటెస్టెంట్స్ అయితే కన్ఫర్మ్ అయిపోయారు. సో మిగతా వాళ్ళ గురించి మనం మాట్లాడుకోలేదు. బట్ వాళ్ళు కూడా ఈసారి హౌస్లోకి ఆల్రెడీ ఎంట్రీ ఇచ్చారనమాట. ఇక మనము ప్రోమో రిలీజింగ్ కాబట్టి ఆ ప్రోమో గురించి మాట్లాడుకుందాము. సో ప్రోమో రిలీజ్ అయిపోయింది. సో ఫస్ట్ అయితే మనకు హౌస్ చూపించాలన్నమాట. సో హౌస్లో దేవదేవం అనే ఒక సాంగ్ తోటి అయితే డెవోషనల్ సాంగ్ పవన్ కళ్యాణ్ సినిమాలోని సాంగ్ అనమాట. సో ఆ సాంగ్ తోటి అయితే మనకు ప్రోమో స్టార్ట్ అయిపోయింది. సో తర్వాతకి మనకు మెయిన్గా ఇందులో ఈ ప్రోమోలో రిలీజ్ అయిన ప్రోమోలో మనకి ఏ కంటెస్టెంట్ రివీల్ అయిపోయిందంటే, సో ఒక వాయిస్ తోటి అయితే బెజవాడ బేబక్క అయితే సో నాగార్జున గారితో మాట్లాడుతుందన్నమాట. సో నేను మాత్రం మీ వంక చూసి మాట్లాడలేను సార్ అని చెప్పినప్పుడు నాగార్జున గారు అంటారు ఎందుకు అని చెప్పేసి అంటే, సో ఎందుకంటే ఆ కళ్ళలో చూసి మాట్లాడితే ఎక్కడ కొట్టుకుపోతానో అనేది తెలియదని చెప్పేసి తనైతే అక్కడ జోక్ చేసింది. తర్వాతకి సో నెక్స్ట్ నాగార్జున సార్ అయితే మళ్ళీ యష్మి గౌడ తోటి సో మనకు రిలీజ్ అయిన ప్రోమోలో చూస్తే పక్క నుంచి యష్మి గౌడ ఆ ఫేస్ అయితే సగం రివీల్ అయిపోయిందనమాట. సో ఆ విధంగా మనకు చూస్తే యష్మి గౌడ అయితే కన్ఫర్మ్ అయిపోయిన కంటెస్టెంట్ అనమాట. నెక్స్ట్ మనం లాస్ట్‌లో అసలు ఈ పర్సన్ గురించి మనం ఎవరు కూడా ప్రిడిక్ట్ చేయలేదు. సో వారెవరో మీకు తెలియదే కాదు, శేఖర్ భాష. సో శేఖర్ భాష లాస్ట్ 2 డేస్ బిఫోర్ ఈ పర్సన్ ఖచ్చితంగా వస్తుండు 100% కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ అని చెప్పేసి అనుకున్నాం అనమాట. సో రీజన్ ఏందని మీ అందరికి తెలుసే. బట్ ఏదైతే హౌస్‌లోకి వచ్చిండు. బట్ హౌస్‌లోకి వచ్చుడే ఒక చిన్నపాటి ఒక డేంజర్ బెల్ అయితే కొట్టిండనైతే నాకు అనిపించింది. ఎందుకని చెప్తా పట్టండి. సో తను మాట్లాడతాడు. సో నన్ను కానీ శత్రువుగా చూసారంటే మాత్రం బిగ్ బాస్ టైటిల్ ఎత్తుకుపోతా అని మాట్లాడతాడు. సో అలానే ఈసారి బీబీ 8 అని చెప్పేసి అంటే బిగ్ బాస్ విన్నర్ ట్రోఫీ అనేది 8 అంటే ఇక్కడ 8 అంటే 8 కాబట్టి సో దాన్ని తన వెర్షన్‌లో ఎనిమి అంటే విలన్ అనమాట. అంటే తను అనుకుంటుంది కావచ్చు మేబీ విలన్ అయితే మనకు వర్కౌట్ అయిద్దా లేకపోతే ఎట్లుంటో తెలీదు. బట్ తన వెర్షన్ అయితే నాకు 8 అన్నప్పుడు సో ఆ కాన్సెప్ట్‌లో అయితే చెప్పినట్టు అనిపించిందనమాట. సో అలానే ఇక మనం మాట్లాడుకున్నాం, ఇంతకుముందు కూడా వీడియో చేసుకున్నాము. సో కొందరు సెలబ్రిటీస్ అయితే హౌస్‌లోకి వచ్చేసి వాళ్ళ మూవీస్ ఏవైతే రిలీజ్‌కి ఉంటాయో అలానే రిలీజ్ అయిన మూవీస్‌ని కూడా ప్రమోట్ చేసుకునే భాగంగా సో నాని అలానే ప్రియాంక, అరుళ్ మోహన్ వీళ్ళిద్దరైతే వచ్చేసిరనమాట. అలానే వీళ్ళ మధ్య చిన్నపాటి ఫన్ డిస్కషన్ అయితే జరిగింది. దాని తర్వాతకి రానా దగ్గుబాటి అలానే నివేద థామస్. సో 35 అనే మూవీ రానా ప్రొడ్యూసరు, నివేద మెయిన్ లీడ్ అనమాట. సో వీళ్ళ మూవీ గురించి కూడా ఓ ప్రమోషన్ జరిగింది. ఇంకొకటేందంటే ఎవ్రీ సీజన్‌లో అనిల్ రావిపూడి ఖచ్చితంగా వస్తాడు. వచ్చినప్పుడు ఏదో ఒక షాకింగ్ అనమాట. అంటే మనకి ఎండ్ ఆఫ్ ది సీజన్‌కొచ్చేసి ఏదైనా బాక్స్ పట్టుకొచ్చి లేకుంటే ఒక సూట్ కేస్ ఉంటే బ్రీఫ్ కేస్ తీసుకొచ్చేసి సో ఎవరైతే వెళ్తారనుకుంటారో వాళ్ళకి 20 lakhs 15 lakhs ఇట్లా ఉంటుంది ఆఫర్ అని చెప్పేసి అయితే మనకు మాట్లాడుకుంటున్నాడు. బట్ ఈసారి అయితే మనకు లాంచ్ డేట్ నాడే మనోడైతే వచ్చిందనమాట. ఆ వచ్చుడే చాలా ఒక చిన్న పని కూడా చెప్పిండనమాట. సో ఎప్పుడు కూడా బిగ్ బాస్‌లో ట్విస్ట్‌లు, టర్నులు సో ఇలాంటివి చాలా మనకు ఆల్మోస్ట్ లాస్ట్‌లో దొరుకుతాయి. బట్ ఈసారి అయితే బిగ్ బాస్ వాళ్ళు మొదట్లో నుంచే ఉంటాయని చెప్పేసి చెప్పారు కాబట్టి మరి ఈసారి ఏం జరుగుద్దో చూద్దామని అనుకుంటా హౌస్‌లోకి వస్తాడు. హౌస్‌లోకి వచ్చిన తర్వాతకి ఈ 14 మెంబర్స్ ఉన్న కంటెస్టెంట్ తోటి అయితే తను ఒక షాకింగ్ ఒక ట్విస్ట్ అయితే రివీల్ చేస్తారనమాట. ఏంటిదంటే లక్కీ డ్రా ఏద్దాము. సో ఈ లక్కీ డ్రా ఏసిన తర్వాతకి ఇందులో ఎవరి పేరు వస్తే వాళ్ళ పేరుని మనం స్వాప్ చేసుకుంటాము. అంటే ఎవరి పేరు వచ్చినా కూడా ఆ పర్సన్ బయటికి తీసుకుపోతారు. వాళ్ళకి బదులు ఇంకో పర్సన్‌ని అయితే లోపలికైతే తీసుకొచ్చే ప్రయత్నం అయితే ఉంటదన్నట్టు మనకు ఆ రిలీజ్ అయిన ప్రోమో చూస్తే అర్థమైపోయిందనమాట. సో దీన్ని బట్టి మనకు అర్థం కావచ్చు, ఒక ప్రోమో తోటి వాళ్ళు స్టార్టింగ్ నుంచి కూడా లిమిట్‌లెస్ ట్విస్టులు, టర్న్స్ ఇయన్నీ చెప్పేసి ఏవైతే మాట్లాడుతున్నారో ప్రతీది కూడా ఈసారి జస్టిఫికేషన్ అయితే ఇచ్చేయాలని నాకు అనిపిస్తుందనమాట. సో నాకైతే ఈ ప్రోమో నిజంగా చాలా నచ్చిందనమాట. సో స్టార్టింగ్ నుంచి వాళ్ళు ఏదైతే విషయాల గురించి వాళ్ళు మాట్లాడిలో డెఫినెట్‌గా అవన్నీ అయితే ఈసారి పక్కా ఉండే అవకాశం ఉంది. సో ఈ వీడియో మీకు నిజంగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కాదండి నువ్వు అందుకే ఉన్నాయి అనరా నేను.
అది ఆమె డప్పు కొడతాడట. డప్పు ఆల్రెడీ ఉన్నప్పుడు శ్రీకాంత్ గారు తీసిండు, ఎంబడే తీసి పక్కన పెట్టేసిండు. ఇది ఉన్నది దగ్గుతా ఏమో రాని దగ్గు క్రియేట్ అవుతుంది. పట్ట చెప్పుకుంటే బాగా వచ్చింది మీ వల్ల.